జయబాబా అండి. అందరికీ జయబాబా. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ఈరోజు బాబా ప్రేమికులకు సద్గురువులు అవసరమా? మనస్తాపం అన్న ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఒక సందర్భంలో మెహర్ బాబా హ్యూమిలియేషన్ అనే అంశంపై ఎరుచ్ ఇలా ప్రస్తావించారు. బాబా చెప్పిన కథనం ఏంటో తెలుసుకుందాం. ఆమె ఒక వేశ్య అని రూఢి అయ్యాక ఆమెకు మరణ శాసనం విధించారు. ఆమెను ఉరికంబం వెక్కించే ముందు స్థానిక న్యాయాన్ని అనుసరించి ఆమెను 4 బజారుల కూడలిలో నిల్చోబెట్టారు. ఆ దారి వెంట వెళ్ళే వారందరూ ఆమెపై ఏదైనా ఒక వస్తువు విసిరివేయాలని రాజుగారి ఆజ్ఞ. ఆ మాదిరిగా ఆ దారిన వెళ్ళేవారు కొందరు రాళ్ళు, మరికొందరు చెత్తా చెదారం లాంటివి విసురుతూ ఉన్నారు. అయినా ఆ స్త్రీ ఏమీ బాధపడలేదు. స్థానికులు తనను ఆ మాదిరిగా హింసిస్తున్నారనే ఆలోచన ఆమె ముఖ కవళికలలో ఎక్కడా కనిపించలేదు. ఆమె ఎప్పటిలాగే అందంగా నవ్వుతూనే ఉంది. అయితే ఆమె కుమార్తె ఆ దారిన వెళ్ళాల్సి వచ్చింది. స్థానిక శాసనం ప్రకారం ఆమె కూడా తన తల్లి మీద ఏదో ఒక వస్తువు విసిరివేయాల్సి వచ్చింది. కన్న తల్లి కదా! ఆమెపై రాళ్ళు విసరలేక, రాజ శాసనాన్ని ఉల్లంఘించలేక ఏదో ఒక వస్తువు ఆమెపై విసరాలి కాబట్టి తనతో ఒక గులాబీ పువ్వును తీసుకొచ్చి దానిని ఆమెపై విసిరింది. ఆ పువ్వు తగిలి ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. ఆమె కూతురు వేసింది బండరాయి కాదు, కేవలం ఒక గులాబీ పువ్వు మాత్రమే. ఆ గులాబీ వల్ల తగిలిన దెబ్బకు ఆ తల్లి బాధతో తల్లడిల్లిపోయింది. హృదయాంతరాళాల్లోంచి వచ్చిన బాధ ఆమె ఎంతో చింతించింది. తన సొంత కూతురు నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ తల్లి ఎంత బాధపడిందో కదా అని బాబా తన సౌజ్ఞల ద్వారా తన మండలి వారితో అన్నారు. ఆమె ఎంత బాధపడిందో మీకు తెలుసా అని ప్రశ్నించారు. అంతేకాదు, నా ప్రేమికులు గులాబీ రేకు నాపై విసిరినా నేను బాధపడతానా అని ప్రశ్నించారు. ఇది విన్నటువంటి మండలి ప్రేమికులు, బాబా నీవు చెప్పింది మాకు అర్థం కాలేదు అన్నారు. దాంతో బాబా ఇలా చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు నాతో ఉంటున్నప్పటికీ సత్యాన్వేషణ అనే కోరికలతో లేదా మరేదో నెపంతో మీరు నన్ను వదిలి మరో సద్గురువు యొక్క ఆశీస్సుల కోసం వెంపర్లాడితే మీరు చేసే ఆ పని ఉంది చూసారు, ఆ తల్లిపై విసిన గులాబీతో ఆమె ఎంత తల్లడిల్లిందో అదే విధంగా నేను మనస్తాపం అంటే హ్యూమిలియేషన్ చెందుతాను అని బాబా చెప్పడం ముగించారు. ఆ తర్వాత బాబాకు అత్యంత సన్నిహిత ప్రేమికులు బాబా సమావేశాలకు సక్రమంగా హాజరు కాకుండా మరో ఇతర గురువుల దర్శనార్థం వెళుతున్నారని తెలిసి మేమెంతో బాధపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే బాబాకు ఈ విషయం మరింత బాధ కలిగిస్తుంది కాబట్టి అని ఎరోజ్ తన కథనంలో పేర్కొన్నారు. బాబా సాంగత్యంలోకి వచ్చిన మనం మరి ఇతర గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ఎరోజ్ అన్నారు. ఇది బాబా ఆజ్ఞలను ధిక్కరించడం. బాబాను మానసికంగా బాధించడమే అంటే హ్యూమిలియేషన్ అవుతుంది అని ఎరుచ్ అన్నారు. సద్గురువులకే సద్గురువైన అవతార్ మెహర్ బాబా సాంగత్యంలోకి వచ్చిన బాబా ప్రేమికులు మరెక్కడికి వెళ్ళాల్సిన పని లేదని ఎరుచ్ స్పష్టం చేశారు. దట్ ఈస్ హౌ ఇట్ వాస్ స్టోరీస్ ఆఫ్ లైఫ్ విత్ మెహర్ బాబా బై ఎరుచ్ జసావాలా అన్న పుస్తకం నుండి ఈ సంఘటనను సేకరించారు. ఇక్కడ మెహర్ సందేశం ఒకటి ఇచ్చారు. నేను ఎలాంటి మహత్యాలు చెయ్యను. ముందుగానే నిర్ణయించిన విషయాలను మార్చబోను. అయితే ఒక్కటి మాత్రం గమనించండి. నా ప్రేమికుడు కష్టాలలో ఉండి ప్రపంచంలో ఏ మూల నుండైనా సరే గుండె లోతుల్లో నుండి నన్ను ఆదుకోమని పిలిస్తే అతడికి తక్షణమే నా దైవీ సహాయం అందిస్తాను. ఇది ఒట్టి మాట కాదు, యదార్థం. నేను ఈ విశ్వానికి ప్రభువును, కానీ నా ప్రేమికులకు దాసుడను.
ఇక బెయిలీతో బాబా. తొలితరం మండలి సభ్యుడైన బెయిలీ చెప్పిన మాటలవేంటో తెలుసుకుందాం. మెహర్ బాబాకి సంబంధించి ఎన్నో రకాల ఫోటోలు ఉన్నాయి. బాబా పర్యటనలకు సంబంధించి కూడా కొన్ని వేల సంఖ్యలో అవతారుని ఫోటోలు మనకు లభిస్తాయి. బాబాను రిక్షాలో కూర్చోబెట్టి బెయిలీ రిక్షా లాగుతూ ఉన్న ఈ చిత్రాన్ని అవతారునికి మెహరాబాదులో తీసిన తొలి చిత్రమా అని బెయిలీ తన మధుర స్మృతులలో తెలియజేశాడు. ఈ ఫోటోకి సంబంధించి మరింత సమాచారం బెయిలీ మాటల్లోనే తెలుసుకుందాం. తొలి రోజుల్లో చాలా కాలం బాబా ఫోటో తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఆ పిదప బాబా తనతో పాటు ఒకరిద్దరు శిష్యులతో కలిసి ఫోటో తీసుకోవడానికి అనుమతించేవారు. 1920వ దశకంలో బాబా మెహరాబాద్ ఆశ్రమం ఏర్పాటు చేశాక దిగువ మెహరాబాదులో ఉన్న భవనాలలో పురుష మండలి ఉండేవారు. రైలు పట్టాలు దాటాక ఉన్న చిన్న ఎత్తైన కొండపైన ఉన్న భవనాలలో స్త్రీ మండలి ఉండేవారు. కాగా ప్రతిరోజు బాబా కొండపై నుండి ఉదయం 11 గంటలకు దిగి పురుష మండలి వైపుకు వచ్చేవారు. సాయంత్రం 6 గంటల వరకు ఉండి తిరిగి ఎగువ మెహరాబాదు చేరుకునేవారు. ఇది ఇలా ఉంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎగువ, దిగువ మెహరాబాదుల నడుమ ఎక్కువ సార్లు నడిచి వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల బాబా శ్రమ పడుతున్నారని చెప్పి ఆ రోజుల్లో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన చేత్తో లాగే రిక్షానొకదాన్ని కొనుగోలు చేశారు. ఈ మాదిరి రిక్షాలు కోల్కతాలో నేటికీ విరివిరిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రిక్షాలో ఈజీగా ఇద్దరు వ్యక్తులు కూర్చోవచ్చు. బాబా ఈ రిక్షాలో కూర్చుంటే ఆయన శిష్యులు ఎవరైనా ఆయన్ని ఎగువ, దిగువ మెహరాబాదులకు తీసుకురావడాన్ని తమ అదృష్టంగా భావించేవారు. ఇంతకీ ఈ కొత్త రిక్షా మెహరాబాద్‌కి రాగానే బాబా అందులో ఆనందంగా ఎక్కి కూర్చున్నారు. అయితే అవతారుని తొలి రిక్షా ప్రయాణాన్ని బాబా శిష్యులలో ఎవరు ముందుగా వచ్చి ప్రారంభిస్తారు? ఆ రిక్షాని కొండపైకి ఎవరు తీసుకెళ్ళాలి అని ప్రశ్నిస్తే, ఆ నిర్ణయాన్ని శిష్యులు బాబాకే అప్పగించారు. అప్పుడు బాబా నా పేరును పిలిచి నన్ను గౌరవించారని, నాకు ఆ అవకాశం ఇచ్చారని బెయిలీ తన జ్ఞాపకాలలో రాసుకున్నాడు. నేను వెంటనే రిక్షాని ముందుకెళ్ళి ముందుకు ఎళ్లి ఆ బాధ్యతను స్వీకరించి వేగంగా రిక్షాని లాగుతూ ఎగువ మెహరాబాదుకు చేరుకున్నాను. అవతారుడి తొలి రిక్షా ప్రయాణాన్ని తిలకించేందుకు అక్కడ బాబా ప్రేమికులందరూ మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఫోటో తీసుకుందామని బాబా అనుమతి కోరితే అందుకు బాబా అంగీకరించారు. బాబా రిక్షాలో కూర్చొనుండగా నేను రిక్షాని ముందుకు లాగుతూ ఉండగా క్షణాల్లో ఫోటో తీశారు. ఈ విషయంలో నేను 2 విధాల అదృష్టవంతుడిని అని బెయిలీ అన్నారు. మొదటిది బాబా కూర్చున్న కొత్త రిక్షాని నడిపించిన తొలి శిష్యునిగా నేను అదృష్టవంతుడిని. ఇక రెండవది ఇది తొలిసారిగా బాబా నాతో తీసుకున్న ఫోటో. ఈ రెండిటిని నా అదృష్టంగా మర్చిపోలేని రోజుగా నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను అని బెయిలీ అన్నారు. ఇక్కడ మెహర్ సందేశం. నిన్ను నిరసించేవారు నీ సంస్కారాలలో భాగస్వాములే. కాబట్టి వారు కూడా నీ స్నేహితులే. బ్యాక్ బైటర్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ దే షేర్ యువర్ సంస్కారాస్. ఇక భగవత్ చైతన్యం కలిగిన పిదప తీసిన తొలి చిత్రం 1922లో బాబాను తొలిసారిగా ఫోటో తీశారు. అదేంటో ఆ సంగతులు తెలుసుకుందాం. మెహర్ బాబా సకోరిలో ఉపాసని మహారాజ్ ఆశ్రమాన్ని వదిలిపెట్టి తిన్నక బొంబాయిలోని చౌపాటీలో ఉంటున్న ఆయన సహచర మిత్రుడు మున్షీ సాహెబ్ ఇంటికి 1922లో వచ్చారు. బాబాని చూస్తూనే ఒక ఫోటో తీయించుకునేందుకు బాబా అనుమతి కోరాడు మున్షీ సాహెబ్. అందుకు బాబా ఒక షరతు పైన అంగీకరించారు. అదేమిటంటే ఆ సమయంలో తానెలా ఉంటే అలాగే ఫోటో తీసుకోవాలన్నారు. బాబా మనసు మారక ముందే వెంటనే ఒక ఫోటోగ్రాఫర్‌ని తీసుకొచ్చి క్షణాల్లో ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో బాబా నేల మీద కూర్చొని తన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాక
బాబా ఒంటరిగా ఉన్న సమయం చూసుకొని కాస్తంత మంచి బట్టలు ధరించినట్లయితే బాగుండేది కదా! నీవు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనపడేవాడివి అన్నాడు మున్షి. అలా నేల మీద కాకుండా ఏదైనా కుర్చీలో కూర్చుంటే మరింత బాగుండేది అన్నాడు. నా ఉచిత సలహా విని బాబా నవ్వుతూ ఇలా అన్నారు. రాబోయే రోజుల్లో తన ఫోటోలను భిన్న కోణాలలో, పెద్ద సంఖ్యలలో ప్రతిరోజు తీసుకునే అవకాశం ఉందన్నారు. వాటిని ప్రపంచంలో ప్రచురించే అనేక పత్రికలు, మ్యాగజైన్స్ వేస్తాయి అన్నారు. తన ఫోటోలను లాకెట్లు, కీ చైన్‌లు, వేలి ఉంగరాలు, కోటి బట కోటు బటన్‌లతో అమర్చబడతాయి అన్నారు. అనేక చలన చిత్రాలు తీస్తారన్నారు. వివిధ భంగిమల్లో తన చిత్రాలను పెయింటింగ్స్ చేస్తారన్నారు. పెసర గింజంత సైజు నుండి 6 అడుగుల నిడిది దాకా తన చిత్రాలు ముద్రిస్తారని ఆనాడే బాబా జోస్యం చెప్పారు. బాబా అలా అన్నాక నేను మరో మాట మాట్లాడలేదు. ఈ ఫోటో బాబా వారి దృష్టిలో చాలా ప్రత్యేకమైనది. బాబాకు భగవత్ చైతన్యం లభించగానే తీసిన తొలి చిత్రంగా భావిస్తానని బెయిలీ తన మధుర జ్ఞాపకాలలో పేర్కొన్నాడు. ఇక మెహర్ బాబా ఇష్టపడే ఫోటో దర్బార్ ఫోటో. దాని గురించి తెలుసుకుందాం. మెహర్ బాబా ప్రేమికులందరి ఇళ్లలో ఈ దర్బార్ ఫోటో తప్పకుండా ఉంటుంది. ఈ చిత్రంలో మెహర్ బాబా ఎంతో హుందాగా రాచ టీవీతో కూర్చొని ఉన్నారు. ఈ చిత్రంలో బాబా వారి పాదాలు స్పృశిస్తున్నామనే తృప్తి లభిస్తుంది. దర్బార్ ఫోటోలోని బాబా భక్తులే కాదు, మెహర్ బాబా కూడా బాగా ఇష్టపడేవారు. 1960 ప్రాంతంలో మెహర్ బాబా గురుప్రసాద్‌లో పూణే నగరంలో ఉన్న ఒక ప్రత్యేక ఫోటోగ్రాఫర్ శ్రీ రీగే ఈ ఫోటోని తీశాడు. దీనికి ముందు ఒక చక్కని కథ ఉంది. ఇదంతా తన వల్లనే జరిగింది కాబట్టి అదేదో వివరంగా తెలియజేస్తానని మండలి సభ్యుడైన శ్రీ బాల్నాటు దయచేసి ఆలకించండి. ఇకపై బాల్నాటి గారి మాటల్లో. 1958 వేసవిలో మెహర్ బాబా పూణేలోని గురుప్రసాద్‌లో ఉన్నారు. నేను కురుద్వాడి అనే గ్రామంలో స్కూలు టీచర్‌గా పనిచేసేవాడిని. షోలాపూర్‌కు దగ్గరలోనే ఉంది ఈ గ్రామం కురుద్వాడి. ఒక సందర్భంగా మా స్కూలు వరుసగా 6 వారాలు సెలవు ప్రకటించింది. ఆ సమయంలో బాబా సమక్షంలో గడిపేందుకు నాకు అనుమతినిచ్చారు. బాబా దగ్గర ఉన్నప్పుడు రోజు బాబాకు వచ్చే ఉత్తరాలలో మరాఠీలో రాసిన ఉత్తరాలను బాబా ఎదుట చదివి, తిరిగి బాబా వారి సూచనల మేరకు వారికి జవాబులు పోస్టు చేసే బాధ్యత నాకు అప్పగించారు. ఇంగ్లీషులో వచ్చిన ఉత్తరాలను ఎరుచ్ బాబాకు చదివి వినిపించేవాడు. ఒక రోజున శ్రీ రీగే పూణే ఫోటోగ్రాఫర్ నుండి ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది. ఆ లేఖలో అతను తానొక గొప్ప ఫోటోగ్రాఫర్‌నని, ఇప్పటికే చాలా మంది వీఐపీలకు ఫోటోలు తీసిన అనుభవం ఉందని రాశాడు. తనకొక అవకాశం ఇస్తే మెహర్ బాబా ఫోటోను అందంగా తీస్తానని అతడు లేఖ రాశాడు. ఆ రోజుల్లో బాబా నాకొక మంచి అవకాశం ఇచ్చారు. అదేమిటంటే, బాబాకు వచ్చిన ఉత్తరాల్లో నుండి నాకు ఇష్టమైన కొన్ని ఉత్తరాలు మాత్రమే చదివి వినిపించే స్వేచ్ఛ బాబా నాకిచ్చారు. ఇది బాబా నాకిచ్చిన ఒక విశేష అధికారం. శ్రీ రీగే రాసిన లేఖను చదివాక నాకెందుకో ఆ లేఖలోని సారాంశం నాకు నచ్చలేదు. నాకెందుకో ఆ లేఖను బాబా ఎదుట చదవడానికి ఇష్టపడలేదు. ఆ లేఖలో ఏదో తెలియని గర్వం తొణికిసలాడుతోంది అని అనిపించింది. దాంతో ఆ లేఖను చదవకూడదు అనుకున్నాను. నా దగ్గరున్న ఉత్తరాలలో అన్నిటికంటే అట్టడుగున దాన్ని ఉంచాను. ప్రతిరోజు బాబా నా చేత 2 లేక 3 ఉత్తరాలు చదివించుకొని, ఆపై ఇక చాలు అని సంజ్ఞ చేసేవారు. ఆ మాదిరిగా శ్రీ రీగే లేఖ బాబా కంట పడదు అనుకున్నాను. ఆ మర్నాడు ఉత్తరాలు చదివే సమయంలో ఏరుస్ తన దగ్గరున్న ఇంగ్లీషు ఉత్తరాలన్నిటినీ బాబాకు చదివి వినిపించాడు. ఆ రోజు ఎందుకో ఏరుస్ దగ్గర చాలా తక్కువ ఉత్తరాలు ఉన్నాయి. అతని పని త్వరగా సరికి బాబా నాకేసి చూశారు. మరాఠీ లేఖలు చదవమన్నట్లు సంజ్ఞ చేశారు. వచ్చిన ఉత్తరాలలోని సారాంశం చెబితే బాబా వాటికి జవాబు ఏం రాయాలో
సంజ్ఞల ద్వారా సూచించేవారు. ఆ రోజున ఎందుకో బాబా చాలా సంతోషంగా ఉన్నారు. హుషారుగా, ఆనందంగా ఉన్నారు. దాంతో నా చేతిలో ఉన్న ఉత్తరాలన్నిటినీ ఒకదాని తర్వాత మరొకటి చొప్పున చదవమన్నారు. నేను ఒకటొకటే చదువుతూ ఉంటే, ఇంకా, ఇంకా అని బాబా అంటుంటే, చివరాఖరున ఉన్న శ్రీ రీగే ఉత్తరం కూడా చదవాల్సి వచ్చింది. విచిత్రం. నాకీ పరిస్థితి ఎదురవుతుందని నేను ఊహించలేదు. శ్రీ రీగే ఉత్తరాన్ని చదవకూడదు అనుకున్నాను. కానీ నా ప్రయత్నం ఫలించలేదు. రీగే ఉత్తరాన్ని పూర్తిగా కాకుండా, ఆ ఉత్తరంలోని సారాంశాన్ని చదివి వినిపించాను. ఆ సారాంశం చదివే రీతిలో కూడా నాకు నచ్చలేదు అన్న ధోరణితోనే చదివాను. బాబా కూడా నా అభిప్రాయంతో అంగీకరిస్తారు అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆ ఉత్తరాన్ని ఆసాంతం చదవమన్నారు. నేను చదవడం పూర్తి కాక మునుపే బాబా ఏమన్నారనుకున్నారు? బాబా నా కేసి చూస్తూ "దట్ ఈస్ ఫైన్. వెన్ షుడ్ వి కాల్ హిమ్? అంతా బాగుంది. అయితే అతడిని ఎప్పుడు పిలుద్దాం?" అన్నారు. దాంతో ఆశ్చర్యపడడం నా వంతైంది. ఏదైనా ఒక తారీఖు ఖరారు చేయమన్నారు. అతడు వచ్చినప్పుడు అవసరమైన అన్ని ఏర్పాట్లు నన్నే చూడమన్నారు బాబా. నేను కంగు తిన్నాను. మరేం చేస్తాం? శ్రీ రీగేను పూణే గురుప్రసాద్‌కు ఆహ్వానిస్తూ ఉత్తరం రాశాను. శ్రీ రీగే ఫోటో తీసుకునేటప్పుడు కూడా బాబా చాలా సంతోషంగా కనిపించారు. అతడు అడిగే ప్రతి చిన్న విషయానికి బాబా సంతోషంగా అంగీకరించారు. నాకు తెలిసి బాబా ఎన్నడూ ఏ ఫోటోకి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ చిత్రానికి పోజు ఇస్తూ కూడా బాబా నాకేసి క్రీగంట చూశారు. ఆ చూపులో నాకు అనేక అర్థాలు స్ఫురించాయి. ఫోటోగ్రాఫర్ మొత్తం 5 రకాల ఫోటోలు తీశాడు. ఆ రోజుల్లో ఫోటో తీసుకోవడం అంటే నేటి మాదిరి కాదు కదా! అదొక బృహత్కర ప్రయత్నం. గుడ్డు గడ్డు రోజులవి. ఒక వారం రోజుల్లో మనం నేడు చూస్తున్న దర్బార్ ఫోటోని శ్రీ రీగే తీసుకొచ్చాడు. ఈ సంఘటన నాకొక కనువిప్పు. అంతా నాకు తెలుసు అనే గర్వం కూడదని బాబా సున్నితంగా నన్ను హెచ్చరించారు. అంతేకాదు అవతారుడికి అవగతం కానిది ఏదీ లేదని చెప్పకనే నాకు తెలియజేశారు. ఇక మెహర్ సందేశం ఒకటి చదువుకుందాం. నా సేవ ఎవరు చేస్తారో అది వారి ఆధ్యాత్మిక ఉన్నతికే దోహదపడుతుందని గమనించాలి. హూఎవర్ వర్క్స్ ఫర్ మీ వర్క్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్. ఇక మెహర్ బాబా ఇష్టపడే ఫోటోలలో చిన్ముద్ర చిత్రం ఇదేంటో తెలుసుకుందాం. అవతారుని చిన్ముద్రతో పులి చర్మం మీద కూర్చుని ఉన్న ఈ చిత్రాన్ని బాబా ప్రేమికులు చాలా మంది ఇష్టపడతారు. అందుకు గల కారణం ఏమిటంటే, ఈ చిత్రంలో ఆధ్యాత్మికత ఉందనేవారు శ్రీ త్రినాథరథో. బాబా కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడేవారని తొలితరం ప్రేమికులు చెప్తారు. ప్రతి బాబా ప్రేమికుల ఇళ్లల్లో అలాగే పలు బాబా కేంద్రాలలో ఈ ఫోటో తప్పకుండా ఉంటుంది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారు అనే విషయంపై ఇదమిద్దంగా సరైన జవాబు అందరి దగ్గర లేదు. అందుకోసం ప్రయత్నించినప్పుడు అవతారుడు 1953వ సంవత్సరంలో తొలిసారిగా ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక ఫోటోగ్రాఫర్ శ్రీ కట్టా సుబ్బారావు గారి తోట ఏలూరులో క్లిక్కుమనిపించాడు అన్నారు. శ్రీ ఆర్‌కే బాలాజీ అది తప్పు అన్నారు. 1955లో మెహర్ బాబా సహవాస్‌కి వెళ్ళినప్పుడు బాబా వారి కార్యదర్శి ఆదికే ఇరానీ తనకు ఈ చిత్రాన్ని మెహరాబాదులో బహుమతిగా ఇచ్చారని శ్రీ సత్యనారాయణ గారు అన్నారు. ఈ విషయమై మరింత స్పష్టత, సాధికారత కోసం చాలా మందిని సంప్రదించాం. చివరిగా శ్రీ నోరి హనుమంతరావు గారు ఈ ఫోటో గురించి లార్డ్ మెహర్‌లో ప్రింట్ అయిన సమాచారాన్ని మాకందించారు. అదేమిటంటే 1954 సెప్టెంబర్ 17న అహ్మద్‌నగర్‌లోని ఖుష్రూ క్వార్టర్స్‌లో బాబా కొద్దిసేపు ఆగి స్థానిక ఫోటోగ్రాఫర్ శ్రీ బయ్యా పాండేకు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. చిన్ముద్రతో పాటు మరో 2, 3 రకాల చిత్రాలు కూడా
ఆనాడు బయ్యా పాండే తీశాడని, అనంతరం మెహరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశానికి బాబా వెళ్లారని లార్డ్ మెహర్ స్పష్టంగా పేర్కొన్నారు. సంక్షిప్తంగా ఈ చిత్రం కథ ఇది. ఇక విధేయత 'భలే భలే బావూజీ' ఇదేంటో తెలుసుకుందాం. అప్పుడు బాబా తన ఆరోగ్య పరీక్షల నిమిత్తం మండలి వారితో కలిసి ముంబైలో ఉన్నారు. ఈ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనకు సంబంధించిన సమాచారం లార్డ్ మెహర్ న్యూ ఎడిషన్ పేజ్ నంబర్ 3750 వాల్యూమ్ 3 ఆధారంగా మీకు అందిస్తున్నాము. దయచేసి పరిశీలించండి అంటున్నారు. అదేంటంటే, ఒక రోజున బాబా బావూజీతో మాట్లాడుతూ, "నీవు భోజనం చేసేటప్పుడు నేను నిన్ను ఏమన్నా అంటే, నీవు నా మాటలు ఏమాత్రమూ పట్టించుకోవద్దు. నీ మానాన నీవు కడుపారా భోజనం చెయ్యి" అన్నారు. బాబా ఇలా ఎందుకన్నారో బావూజీకి ఏమాత్రమూ బోధపడలేదు. ఆ రోజుల్లో బావు బగ పగటి పూట మాత్రమే భోజనం చేస్తూ ఉండేవాడు. సాయంత్రాలు వెంతలకడనే బాబా దగ్గరికి రాత్రి కాపలాదారుడిగా డ్యూటీకి వెళ్ళేవాడు. అలా వెళ్ళాక ఆయన డ్యూటీ అర్ధరాత్రి దాకా ఉండేది. ఎరిచ్ కూడా చాలా రోజులుగా రోజుకి ఒక పూటే భోజనం చేస్తూ ఉండేవాడు. కాగా స్త్రీ మండలితో కలిసి బాబా బొంబాయిలో ఆషియానా అనే బంగళాలో ఉంటున్నారు. పురుష మండలి వారు రూపామాయి కాలనీ అనే ప్రేమికురాలి రూపామాయి కరాని అనే ప్రేమికురాలి ఇంట్లో ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా ఓ రోజున బాబా బావూజీతో మాట్లాడుతూ, ఆషియానాలో మంచి భోజనం వండుతూ ఉన్నారు కాబట్టి రూపామాయి ఇంట్లో ఉదయం పూట కేవలం టీ మాత్రమే తాగి మధ్యాహ్నం భోజనానికి ఆషియానాకే వచ్చెయ్యి అన్నారు. అందుకు బావు సరే అన్నాడు. ఆ మర్నాడు మధ్యాహ్నం ఆషియానాలో అందరితో పాటు బావు భోజనానికి కూర్చున్నాడు. బావు పక్కనే బాబా కూర్చున్నారు. అలా కూర్చున్న బాబా ఊరికే ఉండకుండా బావుని ఉద్దేశించి, "ఇంకా ఎంత తింటావు? ప్లేటు నిండా తెచ్చుకున్నది చాలదా? ప్లేట్‌లో పెట్టుకున్నది కింద పడిపోయేలా ఉంది. రాక్షసుడిలా ఆ తిండేమిటి? వండిన వంట అంతా నీవొక్కడే తింటే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోవాలి?" అని బావుని ఎకసెక్కం చేశారు. ఆ తర్వాత మండలి వాళ్ళతో బాబా మాట్లాడుతూ, "బావుని చూడండి ఎలా తింటున్నాడో" అన్నారు. ఆ తినే విధానం చూడమని వెక్కిరించారు. బావు కంచంలో చెయ్యి కడిగేదాకా ఏదో ఒక రీతిన అందరి ఎదుట దెప్పి పొడుస్తున్నట్టు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు బాబా. బావు మనసు చివుక్కుమంది. బాబా మాటలతో బావు విసిగెత్తిపోయాడు. దాంతో మధ్యాహ్నం పూట భోజనం మానేసి కేవలం ఒక రొట్టె ముక్క మాత్రమే తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా 20 రోజులు గడిచింది. అయినప్పటికీ బాబా బావుని ఏడిపించడం మానలేదు. ప్రతిరోజు బావు భోజనానికి కూర్చోగానే బాబా వచ్చి అతడి పక్కనే కూర్చునేవారు. అంతేకాదు ఏదో సూటిపోటి మాటలు అనేవారు. మధ్యాహ్న భోజన సమయం అవుతోందంటేనే బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇక లాభం లేదనుకుని బాబు ఏదో మిష మీద భోజనం తప్పించుకుందామని ప్రయత్నించేవాడు. టాయిలెట్‌కి వెళుతున్నానని చెప్పి అందరి భోజనాలు పూర్తి అయ్యాక ఆ దరిదాపులకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించేవాడు. అందరూ భోజనం ముగించుకొని వెళ్ళిపోయారని నిర్ధారణ చేసుకున్నాక ఒక రొట్టె ముక్కను తీసుకొని భోజనం ముగిసింది అనిపించేవాడు. అయినప్పటికీ బాబా అతన్ని ఎన్నడూ ఒంటరిగా ఉండనివ్వలేదు. ఒక రోజున బాబు తన సహనాన్ని కోల్పోయి బాబాతో అసహనంగా, "నేను రేపటి నుండి ఇక్కడికి భోజనానికి రానని తెగేసి చెప్పాడు. నాకొక 8 అణాలిస్తే నా భోజనం ఏర్పాటు చేసుకుంటాను" అన్నాడు. "గత 3 వారాలుగా నేను కేవలం చిన్న రొట్టె ముక్క తిని బ్రతుకుతూ ఉన్నాను. అయినా కూడా నేనేదో రాక్షసుడిలాగా తింటున్నాను అంటున్నారు" అని బాబాతో తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపులో ఉంచుకుంటూ అన్నాడు బావు. దాంతో, "నీవు ఎంత అమాయకుడివో కదా" అన్నారు బాబా. "నేను మొట్టమొదట రోజున నీకేం చెప్పాను" అని గుర్తు చేశారు. "నేను ఏమన్నా, ఎంత కఠినంగా మాట్లాడినా నా మాటలు పట్టించుకోవద్దు అన్నాను కదా" అన్నారు.
నీ భోజనం గురించి నేనేమన్నా కూడా నీ మానాన నీవు తిను అని నీకు చెప్పానా లేదా అన్నారు. అయితే నీవు చేస్తున్నదేమిటి? నా మాటలని పెడచెవిన పెట్టి నా ఆదేశాలన్నీ ఉల్లంఘించిన వాడివయ్యావు అన్నారు. నా ఆదేశాన్ని బేఖాతరు చేసి, నీవు భోజనం చేయకుండా చిన్న రొట్టె ముక్క తిని అర్ధాకలితో ఉంటే నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా? అని బావ ప్రశ్నించారు బావుని. ఈ మాటలతో బావుకి కనువిప్పు కలిగింది. ఇంత జరిగాక కూడా బావుని ఏదో ఒక మిషతో బావ ఏడిపిస్తున్నారే అనే చెప్పాలి. వచ్చిన కొత్తదనం ఎ వచ్చి వచ్చిన కొత్తదనం ఏమంటే, బావ ఏం మాట్లాడుతూ ఉన్నా, బావ మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. తన మానాన తాను భోజనం కడుపారా ఆరగిస్తున్నాడు. ఇంతటితో ఈ కథ ముగియలేదు సుమీ. ఒక 6 నెలల తర్వాత పూణేలోని గణేష్ ఖిండ్‌లో బాబా బృందం బస చేసినప్పుడు ముంబాయి, పూణేల నుండి చాలా మంది బాబా ప్రేమికులు అక్కడకు బాబా పిలిపించారు. వాళ్ళందరితో బావు మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు ఎప్పటిలా బావు పక్కనే కూర్చొని తనదైన శైలిలో బావుపై మాటల విల్లు ఎక్కుపెట్టారు. "ఏమిటి ఈ రాక్షస తిండి? నీవు ఇలా తింటే మిగతా వాళ్ళందరూ ఆకలితో అలమటిస్తారని" వారందరి ఎదుట బావుని ఆట పట్టించారు. బావు తనకేమీ వినపడలేదన్నట్టు తన మానాన తాను కడుపార భోజనం చేస్తూ ఉంటే, "వీడెంత సిగ్గుమాలిన వాడో కదా" అని తిరిగి అన్నారు. పొట్టు బస్తాని కూరినట్టు నోట్లోకి ఇలా ఎలా కూరుతున్నాడో చూడండి అన్నారు. ఇది విని, "ఇది వీడి తిండిపోతుతనానికి పరాకాష్ట" అన్నారు. అక్కడకు వచ్చిన బావ ప్రేమికులందరూ బావుకేసి కన్నార్పకుండా చూస్తున్నారు. అయినా బావుకి ఇవేమీ పట్టనట్టు ఏమాత్రమూ సిగ్గు ఎరుగని వాడిలా బాబా ఆదేశాల పట్ల విధేయునిగా తన తిండి ఆపలేదు. ఇదంతా దగ్గరుండి గమనిస్తూ ఉన్న బాబా ప్రేమికుడైన షారాబ్జీ సిగన్‌పొరియా బావుకేసి ఆశ్చర్యంగా చూశాడు. ఆ తర్వాత స్థానిక బాబా ప్రేమికులందరూ బావు చుట్టూ చేరి, "నీవు బాబా మండలి సభ్యునిగా బాబా మాటలు మీ మీరు ఆలకించాలి. నీవు బాబా మండలి సభ్యునిగా బాబా మాటలు ఆలకించాలి కదా!" అన్నారు. బాబా ఇచ్చ ప్రకారం నడుచుకోవాలి కదా! అని సుద్దులు చెప్పారు. బావు ఏమీ మాట్లాడలేదు. బాగా ఆకలిగా ఉన్నందువల్లే తాను తింటున్నాను అన్నాడు. "నీవు అలా తినకూడదు కదా! బాబా అంటున్నారని" వారు గుర్తు చేశారు. "ఒక్కరోజు భోజనం చేయకుండా ఉండలేవా?" అని తిరిగి అన్నారు. "ఇంత చిన్నపాటి త్యాగమే నువ్వు చేయలేకపోతే మండలి సభ్యునిగా మీరు బాబా సేవ ఎలా చేయగలుగుతారు?" అని ప్రశ్నించారు. బావు నవ్వుతూ నా కడుపు కోసమే నేను సేవ చేస్తున్నాను" అన్నాడు. అయితే అది బాబా ఇచ్చకు వ్యతిరేకం ఏమాత్రం కాదని జవాబిచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలా బాబా దగ్గర రాత్రి కాపలాదారుడి డ్యూటీకి వెళ్ళినప్పుడు బావుని దగ్గరకు తీసుకొని ముద్దాడారు. ప్రేమగా ఆలింగనమిచ్చారు. "ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది" అన్నారు. "నేనెంతగా నిన్ను ఏడిపించినా నీవు నా ఆదేశాన్ని విధేయతతో 100% పాటించావు. షబాస్" అని వెన్ను తట్టారు బాబా. బాబా సందేశం ఒకటి ఇక్కడ చదువుకుందాం. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ బాబా నామాన్ని స్మరిస్తూనే ఉండాలి. అవమానాలు, అభినందనలు మీపై ఎలాంటి ప్రభావం చూపకపోతే మీరు ప్రతినిత్యం ఆనందంగానే ఉంటారు. ఇక్కడ బాబా పెట్టిన పరీక్ష. డాక్టర్ భరూచా స్వాగతం. అదేంటో తెలుసుకుందాం. డాక్టర్ భరూచా మెహ్రాజాద్‌లో బాబా వద్ద ఉంటున్న సమయం అది. మెహరాజాద్‌లో 4 రోజులుండి తన స్వగ్రామం నవసారికి తిరిగి వెళుతూ బాబా అనుమతి కోసం ఆయన ఎదుటికి వెళ్ళాడు. అప్పుడు బాబా అతన్ని చూస్తూనే ఏమన్నారంటే, "భరూచా, నీవు ఇంటికి వెళుతున్నావు. నేనొక పని చెబుతాను చేస్తావా?" అన్నారు. "తప్పకుండా చేస్తాను బాబా" అన్నాడు భరూచా. "మాట తప్పవు కదా!"
అన్నారు బావ. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను బావ అన్నాడు భరూచ. మరేం లేదు. నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత 3 నెలల పాటు నవసారి వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఊళ్ళోనే ఉండాలి అని బాబా ఆదేశించారు. అందుకు భరూచ అలాగే బాబా! తప్పకుండా అని నవసారి తిరిగి వెళ్ళాడు. భరూచాకి ముంబైలో బబ్లీ అనే ఒక సోదరి ఉంది. ఆమె బాబా ప్రేమికురాలు. ఆమె భర్తకు బాబా అంటే అస్సలు నమ్మకం లేదు. ఆమె కాపురం అంత సుఖంగా ఉందని చెప్పడానికి కూడా లేదు. ఒక రోజున ఆమె ఆరోగ్యం బాగాలేదని వచ్చి ఆమెను నవసారి తీసుకెళ్ళమని ముంబై నుండి కబురు వచ్చింది. బాబా ఆదేశాల ప్రకారం బరూచా నవసారి వదిలి వెళ్ళడానికి వీల్లేదు కదా! బరూచా తన తల్లిని పంపుదామనుకుంటే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇంతలో ముంబై నుండి బరూచా సోదరి బబ్లీ ఆత్మహత్య చేసుకుందని తెలియజేస్తూ మరో టెలిగ్రామ్ వచ్చింది. బరూచాకు ఒక చెంప బాబావారి ఆదేశాలు, మరొక పక్కన రక్త సంబంధం. ఏం చెయ్యాలో పాలుపోని స్థితి. ఈ స్థితిలో ఎక్కడికి వెళ్ళరాదనే నిశ్చయించుకున్నాడు బరూచా. తన తల్లికి మరొకరి తోడు ఇచ్చి ఆమె ప్రయాణానికి సిద్ధం చేశాడు. ఇలాంటి పరిస్థితులలో తన ప్రేమికుణ్ణి బాబా తప్పక ఆదుకుంటారని బాబా ప్రేమికుల నమ్మకం. అదే జరిగింది భరూచా విషయంలో కూడా. నీవు నవసారి నుండి ఎక్కడికైనా వెళ్ళడానికి బాబా అనుమతిస్తున్నారని మండలి వారి నుండి టెలిగ్రామ్ అందుకున్నాడు డాక్టర్ భరూచా. ఆ దరిమిలా తల్లితో పాటు ముంబై వెళ్ళాడు. మరణించిన తన చెల్లెలు భర్త కూడా బాబాని దర్శించుకున్నాడు. ఆయన కూడా బాబా ప్రేమికుడు అయ్యాడు. ఇక బాబా చెప్పిన ఇంకొక కథ మీరు ఆలోచించండి. ఒక సందర్భంలో మెహర్ బాబా తన మండలి సభ్యులను ఉద్దేశించి ఆయాజ్ అనే ఒక బానిస గురించి ఇలా చెప్పారు. ఆ రోజుల్లో దేశంలో బానిసత్వం విస్తృతంగా ఉండేది. ఆయాజ్ ఒక నమ్మకమైన బానిస. ఆనాటి మహారాజు ఆయాజ్ నిజాయితీ గురించి తెలుసుకొని తన వ్యక్తిగత బానిసగా నియమించుకున్నాడు. రాజుగారి కనుసన్నలలో మెలుగుతూ ఆయాజ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయాజ్‌ని రాజుగారు అమితంగా అభిమానించేవారు. ఇది రాజస్థానంలో చాలా మందికి నచ్చలేదు. ఆయాజ్‌పై అసూయ అధికమైంది. ఇది గమనించిన రాజుగారు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆయన ఆయాజ్‌పై జాలిపడ్డారు. తన ఆస్థానంలోని వారికి కనువిప్పు కలిగించాలని మంత్రులందరినీ సమావేశపరిచాడు రాజు. ముందుగా రాజుగారు తన చేతి వేలికి ఉన్న రాజముద్రికను ఒక బల్లపై ఉంచారు. ఆ రాజముద్రిక వేలు వెలకట్టమన్నారు మంత్రులను. ఒక్కొక్క రీతిగా చెప్పారు. ఎవరికి తోచిన విధంగా వారు దానికి వెలకట్టారు. చివరాఖరుకు ఒక నగల వ్యాపారిని పిలిపించారు. రాజుగారు ఈ తమాషానంతా గమనిస్తున్నారు. ఆఖరిగా రాజుగారు ఆయాజ్‌ను పిలిచి, "ఈ ఉంగరానికి నీవెంత వెల కడతావు?" అని అడిగారు. ఆయాజ్ ఆ ఉంగరాన్ని తన చేతిలోకి తీసుకొని తిరిగి బల్లాపై ఉంచి, "మహారాజా, ఈ ఉంగరం బల్లాపై ఉన్నంత వరకు దీని విలువ అతి స్వల్పం. అదే మీ చేతి వేలికి ఉన్నట్టయితే ఉంగరం వెల అమూల్యం. దీని ధర నిర్ణయించడం చాలా కష్టం" అని జవాబిచ్చాడు. బాబా ఈ కథను మండలి వారికి చెబుతూ, మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీరు నా కొంగును గట్టిగా పట్టుకున్నంత వరకు మీకెవరూ వెల కట్టలేరు. కా కడదాకా తన నామస్మరణ చేయమని బాబా తన ప్రేమికులను కోరారు. ఆయాస్‌కి సంబంధించినదే మరొక కథనం బాబా ఇలా చెప్పారు. ఒక రోజున రాజు తన దగ్గర ఉన్న వజ్ర వైడూర్యాలను ఖజానాలోని సంపదనంతా బహిరంగంగా ప్రదర్శిస్తున్నానని ప్రకటించాడు. ఇలా ప్రదర్శిస్తే ఆ సంపదకు భద్రత ఉండదని మంత్రులు సలహా ఇచ్చారు. వారి సలహాను రాజుగారు ఖాతరు చేయలేదు. ఖజానాలోని వజ్ర వైడూర్యాలను, విలువైన రత్నాలు, బంగారు నగలు, నాణేలు అన్నిటినీ బుట్టలలో ఉంచి ఒక బుట్టను ఆ బుట్టలను ఒంటెల మూవుల పైన ఉంచి రాజధానిలో ఊరేగింపుగా తీసుకెళ్లమన్నారు. రాజుగారి ఆదేశాల మేరకు ఆ బుట్టలను ముందుగానే ఒక చిన్న రంధ్రాలు చేశారు.
మంత్రులు, ప్రముఖులు, సైనికులు ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. దారి చూపుతూ ఉన్న నాయకునిలా అయాజ్ అందరికంటే ముందు నడుస్తున్నాడు. ఊరేగింపు ఇరువైపులా సందుల గుండా సాగుతోంది. ఊరేగింపు ఇరుకైన వీధుల గుండా సాగుతూ ఉంటే, ఒంటెలపై ఉంచిన బుట్టలు వీధి గోడలకు రాసుకొని, బుట్టలకున్న రంధ్రాల ద్వారా అందులోని ఆభరణాలు ఒక్కొక్కటిగా ఆ దారి వెంబడి పడిపోసాగాయి. ఊరేగింపు కొంతవరకు కొనసాగాక రాజుగారు వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యం. అప్పటిదాకా ఊరేగింపులో పాల్గొన్న మంత్రులు, పుర ప్రముఖులు ఎవ్వరూ తన వెంట లేరని ఆయన గమనించాడు. కేవలం ఆయాజ్ మాత్రం రాజుగారిని తోడుగా ఉన్నాడు. మిగిలిన వారంతా బుట్టలలో నుండి రాలిన రత్నాలు, బంగారు నాణేలు, ఇతరత్రాలను ఏరుకొని దాచుకోవడంలో నిమగ్నమయ్యారని తెలుసుకున్నాడు రాజుగారు. రాజుగారు అయాజ్ వైపు చూస్తూ, అందరూ వెళ్ళిపోయారు, నీవెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించగా, మహారాజా, నీ పక్కనే నేనుంటే, మీ మీరు నా పక్కన ఉంటే నాకు ఈ ఆభరణాలెందుకు? మీరే నా భోగ భాగ్యాలు అని బదులిచ్చాడు అయాజ్. మెహర్ బాబా ఈ కథను ముగిస్తూ, తన ప్రేమికులు కూడా బాబా చెంతనే ఉంటే, ఆయన తోడు నీడ ఉంటే, మరిక భోగ భాగ్యాలతో పనేమిటి అన్నారు. అంతే కదా! ఆలోచించండి మీరు. మెహర్ బాబా సందేశం ఒకటి చదువుకుందాం. యాస్ లాంగ్ యాస్ యూ హోల్డ్ ఫాస్ట్ టు మీ, యూ ఆర్ ప్రైజ్‌లెస్. నా కొంగును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నంత వరకు మీ విలువ అమూల్యమే. జై బాబా! ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం.